రాత్రికాల ప్రార్థన. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, సర్వోన్నతుడా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అయా, ఉదయకాలము లేచినది మొదలుకొని ఈ రాత్రి సమయం వరకు మాకు తోడై ఉన్నారు, కాపాడారు, రక్షించారు తండ్రి. అవునయ్యా, మేము చేసిన ప్రయాణాలన్నీ కూడా క్షేమకరంగా మార్చారు నాయన. ఏ ప్రమాదం, ఏ అపాయం జరగకుండా క్షేమంగా గృహాలు చేర్చబడ్డాము తండ్రి. ఈరోజు ఏ లోటు లేకుండా నాయన మీ యొక్క మహిమైశ్వరంలో ప్రతి వాటిని సమకూర్చారు తండ్రి. ఈ రోజున ఎటువంటి కొరత లేకుండా పోషించారు నాయన. స్తోత్రాలు. మా పనులను దీవించారు, ఆశీర్వదించారు, వందనాలు చెల్లిస్తున్నాము. ముఖ్యంగా సజీవులంగా ఉన్నాము తండ్రి. మరొకసారి మీ పాద సన్నిధిని ఈ విధంగా కుటుంబం అందరం కలిసి మీ నామాన్ని ఆరాధించుకునే, మీ నామానికి ప్రార్థించుకునే విలువైన అవకాశం దయచేసినందుకు కూడా కోట్ల స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ హృదయమును కలవరపడనీయకుడి అని యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం ద్వారా సెలవిస్తున్నారు ప్రభువా. అవునయ్యా, మా హృదయాలను కలవరపడనీయొద్దు నాయనా. మీ యందు విశ్వాసం ఉంచితే మా హృదయంలో నెమ్మది ఉంటుంది ప్రభువా. మీ యందు నమ్మిక ఉంచితే మేము ఏదైనా చెయ్యగలము తండ్రి. హృదయంలోని భయము కూడా తొలగిపోతుంది గనుక తండ్రి, ఈ రాత్రి కాలంలో ఎవరైతే ఏ బిడ్డైతే నాయనా మరి దేనికోసమైతే హృదయంలో కలవరం, భయం, వేదన కలిగి ఉన్నారో, హృదయంలో నిరాశతో ఉన్నారో ప్రభువా, వారిని దర్శించండి తండ్రి. వారి హృదయాలను తండ్రి కలవరం లేకుండా ధైర్యంతో మీరే నింపమని అడుగుతున్నాం తండ్రి. ఈ రాత్రి సమయంలో విశ్వాసముతో, నమ్మకంతో నా దేవుడు ఏదైనా చేయగలడనే దృఢమైన సంకల్పంతో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థిస్తున్నారో వారందరిని బట్టి పేరు పేరున అడుగుతున్నాం తండ్రి. సహాయం దయచేయండి నాయన. తండ్రి, ఎంతో మంది బిడ్డలు అనారోగ్య సమస్యలను బట్టి చింతిస్తున్నారు అయినా. వారి కుటుంబ సభ్యులు, వారి బిడ్డలు తండ్రి వారికి తెలిసిన వారు హాస్పిటల్స్ లో ఉన్నారు, ఐసీయూలో ఉన్నారు తండ్రి. వారందరిని బట్టి అడుగుతున్నాము తండ్రి, సంపూర్ణమైన స్వస్థతతో వారు డిశ్చార్జ్ అవ్వడానికి కృప దయచేయండి తండ్రి. బ్రెయిన్ ట్యూమర్స్ కలిగి ఉన్నారు, హెడ్ఏక్ సమస్యలతో ఉన్నారు, మైగ్రేన్ తలనొప్పులు కలిగి ఉన్నారు ప్రభువా, స్వస్థపరచండి తండ్రి. కంటి సంబంధమైన వ్యాధుల నుంచి, గొంతు సంబంధమైన, చెవి సంబంధమైన ఇన్ఫెక్షన్స్ నుంచి యేసునామంలో విడుదల అనుగ్రహించండి తండ్రి. హార్ట్ ప్రాబ్లమ్స్తో ఉన్నారు నాయన, నరాల బలహీనతలు నాయన తండ్రి, వారికి విడుదల దయచేయండి. లివర్ సమస్య నుంచి, లంగ్స్ ప్రాబ్లమ్స్ నుంచి, కిడ్నీ సంబంధమైన సమస్యల నుంచి, కిడ్నీలో స్టోన్స్ను బట్టి ఆయన ప్రార్థిస్తున్నాం. సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభువా. స్కిన్ అలర్జీస్ నుంచి విడుదల దయచేయండి. బ్లడ్ ఇన్ఫెక్షన్స్ నుంచి విడుదల అనుగ్రహించండి. ఎవరైతే మోకాలు నొప్పులు కలిగి ఉన్నారో, నడవలేని స్థితిలో ఉన్నారో, మంచి స్వస్థత వారికి అనుగ్రహించండి. ఆర్థరైటిస్ నుంచి విడిపించండి ప్రభువా. అదే విధంగా ప్రార్థిస్తున్నాం, ఎవరైతే నాయన బీపీ, షుగర్స్, థైరాయిడ్స్తో బాధించబడుతున్నారో వారందరినీ దర్శించండి నాయన. అవన్నీ కూడా నార్మల్ లెవెల్లో ఉండే కృప దయచేయండి తండ్రి. నాయన క్యాన్సర్స్, భయంకరమైన వ్యాధులు, పెరాలసిస్ నుంచి యేసునామములో సంపూర్ణ స్వస్థత దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా తండ్రి, ఎవరైతే తండ్రి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తో ఉన్నారో విడిపించండి. పీసీఓడి సమస్యల నుంచి విడుదల దయచేయండి తండ్రి. ఆయన బ్రతిమాలుకుంటున్నాం, ఇంకా ఎటువంటి బలహీనత ఉన్నా ఆ బలహీనత నుంచి ప్రతి ఒక్కరికి విడుదల అనుగ్రహించమని, అంధకార దురాత్మ క్రియలన్నిటినీ నజరేయుడైన యేసునామములో లయపరచమని అడుగుతున్నాం ప్రభువా. అదే రీతిన ప్రార్థిస్తున్నాం, అప్పుల్లో మునిగిపోయిన ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం, వారి యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరచండి. వారు చేస్తున్న కష్టార్జితాన్ని ఆశీర్వదించండి ప్రభువా. ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి నాయన. ప్రార్థిస్తున్నామయ్యా, వారిని ఆర్థికంగా ఉన్నత స్థానంలో నిలవబెట్టండి అదే విధంగా ఎవరైతే బిడ్డలు ఆయా దేశాల్లో ఉంటున్నారో చదువులు, ఉద్యోగ, వ్యాపారాలన్నిటినీ కూడా దీవించమని అడుగుతున్నాము. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్నారు, వారి ప్రయత్నాలను సఫలపరచండి. వారి యొక్క వీసా ఇంటర్వ్యూస్లో, ఇమిగ్రేషన్స్లో, పాస్పోర్ట్స్ విషయాల్లో సహాయము దయచేయండి నాయన. ఎవరైతే బిడ్డలు గర్భఫలం లేక ఈరోజు అవమాన భారం మోస్తున్నారో వారందరినీ దర్శించండి.
మూసుకుపోయిన గర్భాన్ని తెరవమని అడుగుతున్నాం ప్రభువా. అదే రీతిన వివాహాల కోసం ప్రార్థిస్తుండగా సాటి అయిన సహాయమును బిడ్డలకు మీరే దయచేయండి నాయన. అయినా ఎవరైతే బిడ్డలు కుటుంబపరమైన విభేదాలు, కలవరాలు, గొడవలతో ఉన్నారో ప్రభువా, కుటుంబ సమస్యలన్నీ తొలగించండి. యవన బిడ్డలందరినీ దర్శించి వారికి మారు మనసు దయచేయండి. వారు కలిగి ఉన్న ఎడిక్షన్స్ నుంచి విడిపించండి. ఆయన ప్రార్థిస్తున్న భార్యాభర్తల మధ్య గొడవలు, రక్త సంబంధికుల మధ్య గొడవలు ఏవి లేకుండా కృప దయచేయండి ప్రభువా. ముఖ్యంగా నాయన ఎవరైతే కోర్టు కేసుల్లో చిక్కుబడి ఉన్నారో వారికి తండ్రి మీరే న్యాయము జరిగించి విడిపించమని అడుగుతున్నాము. అయా ప్రమోషన్స్ కోసం, లోన్స్ కోసం, గృహాల కోసం దేని కొరకైతే వారు అప్లికేషన్స్ పెట్టుకున్నారో అప్లికేషన్స్ అన్ని కూడా తండ్రి ఆయా శాంక్షన్ చేయబడ్డానికి కృప దయచేయమని అడుగుతున్నాము. నాయన నైట్ డ్యూటీలో, నైట్ ప్రయాణాల్లో ఉంటున్నారు, వారందరూ కూడా క్షేమంగా ఉండే కృప దయచేయండి నాయన. ప్రభువా, మా యొక్క భారతదేశాన్ని ప్రత్యేకముగా దీవించి ఆశీర్వదించమని, దేశానికి రక్షణగా ఉంటున్న సైనికులను, వారి కుటుంబాలను కూడా మీ కృపలో భద్రపరుచుకొనమని, ఈ రాత్రి కాలంలో అయ్యా మేము అలసిపోయిన దేహంతో ఉన్నాం తండ్రి, మంచి నిద్ర మీరే మాకు దయచేయండి. ఎవరికి నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా, ఎవరు ఎటువంటి బలహీనతలతో బాధపడకుండా, ఎవరు దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన శోధించబడకుండా కంటి నిండా నిద్ర ప్రతి ఒక్కరికి దయచేయమని, మరలా ఉదయకాలాన్నే మీ కృపలో తండ్రి మేమందరం సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించుకునే, ఆరాధించుకునే అవకాశము దయచేయమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.